హరే కృష్ణ అందరికీ నమస్కారం. ప్రోయాక్టివ్ థింకింగ్ అంటే వాట్ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఒక పద్ధతి గురించి, ఒక ఆలోచన రీతి గురించి వేమన అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు. అంటే మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే, ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా విషయం జరిగింది అనుకోండి, వెంటనే నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, మనం ఏదైనా సమస్య వచ్చింది అక్కడే కూర్చుండిపోయి మనం స్టాటిక్గా అరే ఇది ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, వాళ్ళు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇలా అనకపోయి ఉంటే బాగుండేది, వాళ్ళు ఇలా చేయకపోయి ఉంటే, అవన్నీ తర్వాత విషయాలు. ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో మనకి సమయం ఉండదు, వెంటనే నెక్స్ట్ యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. అవంతా అయిన తర్వాత కూర్చుని రివ్యూ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే అక్కడే పట్టుకుని కూర్చుంటుంటారు, అదే తిరుగుతుంటారు, ఇట్లా అయిందేంటి, అట్లా అయిందేంటి, అలా చేసుంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది. అది ప్రొయాక్టివ్ థింకింగ్ కాదు. అది నెక్స్ట్ అనేది ఏముండాలి. జీవితము ఎంత పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా, మనతో ఉన్నవారు, మన కన్నవారు వీళ్ళందరూ పోయినా కూడా జీవితం అనేది సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలనే దాన్ని కనుక ప్రిపేర్డ్ కాకపోతే కనుక నీకు ఇబ్బంది పడుతుంది అన్నమాట. తర్వాత కారణాలు, తప్పులు, వ్యవహారం అంతా మనం రివ్యూ చేసుకోవద్దంటే చాలామంది రివ్యూ చేసుకోవద్దని అంటే, రివ్యూ చేసుకోవాల్సిన టైం వేరే ఉంటుంది, ఆ టైంలో చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఒక వ్యాధి వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, వెంటనే ఏం చేస్తాం, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, లేకపోతే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటే ఆయన మందు ఇస్తాడు. మందు ఇచ్చిన తర్వాత తగ్గడమో, మెరుగ్గా గ్రాడ్యువల్గా తగ్గడమో జరుగుతుంది. ఆ తర్వాత డాక్టర్ అడుగుతాడు, బాబు నువ్వు ఏం తిన్నావా, ఏం చేసావా, ఎక్కడికి వెళ్ళావు, నీళ్ళు తాగావా, పలానా చోట నీళ్ళు తాగావా, అవన్నీ అడుగుతాడు ఆయన. అవన్నీ మనము తర్వాత ఆలోచించుకోవాల్సిన విషయాలు. మనం డాక్టర్ అడిగి మందు ఇచ్చేస్తాడు, తర్వాత అరే మనం ఇది చేసాం కదా, మనం ఇది చేయకూడదు, పలానా చోటుకి వెళ్ళి తాగకూడదు చోట నీళ్ళు తాగాం కదా, ఇది తాగకూడదు అనేది ఆ విషయం ఏదైతే ఉందో ఆ ప్రొయాక్టివ్నెస్ ఉండాలి అంటాడు వేమన. ఏం చెప్తాడు, వ్యాధి కలిగనేని వైద్యుని చెంతకు మందు తిన్నగాని మానదెందు. వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంటేనే మానదు. చెంత దీపమిడక చీకటి పోవునా అంటే, నువ్వు ఒక చిమ్మ చీకటి ఉన్నప్పుడు ఒక చిన్న దీపమైనా వెలిగించకపోతే ఆ చీకటి ఎట్లా పోతుంది, వెలుగు ఎట్లా వస్తుంది? సో ఆ దీపాన్ని వెలిగించే పద్ధతిని పట్టుకోవాలంటే ఆ యొక్క సందర్భం, అంటే కష్టమైనటువంటి సందర్భాన్ని అధిగమించడానికి మనం ఏదో ఒక చిన్న ప్రయత్నమైనా చేయాలి అని అంటున్నాడు అనమాట. అద్భుతమైనటువంటి పద్యం ఇది. ఒక ప్రొయాక్టివ్ థింకింగ్కి పిల్లలందరికీ చెప్పొచ్చు ఇలాంటివన్నీ కూడా. వ్యాధి కలిగనేని వైద్యుని చెంతను మందు తిన్నగాని మానదెందు, చెంత దీపమిడక చీకటి పూరణ విశ్వదాభిరామ వినరవేమ. విన్నందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.